ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇది హెడ్డింగు. ఆకాశం నుంచి ఊడిపడ్డ పెట్టె. అది ఎవరి దగ్గర ఉంటే వారి జీవితాలు అద్భుతాలు. పథకం ప్రకారం జనాన్ని నమ్మిస్తున్న కేటుగాళ్ళు. 50 కోట్లకు వరంగల్లో వ్యక్తికి అమ్మేందుకు సిద్ధం. జనగామ జిల్లా పెంబర్తి వద్ద పట్టుబడిన ముఠ. ఇది హెడ్లైను. ఇందులో ఉన్న సమ్మరీ సమాచారం. ఇంకా కొంచెం చదివి వినిపిస్తుంది. అంటే ఏ రోజుల్లో ఎట్లా మనం ఉన్నాము, ఏం ఆలోచిస్తున్నాము అనేది. అదో మామూలు పెట్టే. ఆ కేటుగాళ్ళు ఏం మాయ చేశారో కానీ దానికి ఉన్న చిన్న అయస్కాంత ముక్కను తొలగిస్తే ఆ పెట్టె చిన్నగా వైబ్రేట్ అవుతుంది. పెట్టెకు ఓ బీడ్ స్టిక్ తగిలిస్తే నిప్పురవ్వలు వస్తున్నాయి. ఇదంతా చూపించి అదో మహిమగల పెట్టె అని, ఆకాశం నుంచి ఊడిపడిందంటూ జనాన్ని నమ్మించి వసూళ్లకు పాల్పడ్డారు. ఆల్రెడీ పడ్డారు అంటే నమ్మిరన్నమాట. అదంతా దాని ధరను 50 కోట్లకని చెప్పి ఓ వ్యక్తి గంటగట్టే ప్రయత్నాల్లో ఉండగా జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులకు దొరికిపోయారు. నాగల్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మున్ననూరు గ్రామానికి చెందిన కేతావత్ శంకరు, నారాయణపేట జిల్లా మక్తల మండలం సంగంబండ గ్రామానికి చెందిన కాసీము, వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మహమ్మద్ అజరు, నల్గొండ జిల్లా డిండి మండలం దేవత్పల్లి తండాకు చెందిన కుర్ర సాయిరాం హైదరాబాదులో కూలీ పనులకు వెళుతుంటారు. వీరు తెలంగాణలో 4 దిక్కులు ఉన్నవాళ్ళు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఎవరొక దగ్గర ఉంటే గారిళ్ళు. ఈ నలుగురు కలిసి సులభంగా డబ్బు సంపాదించాలన్న పథకంతో ఓ పెట్టె కొన్నారు. ఆకాశం నుంచి ఉల్కలు తెగిపడ్డప్పుడు ఈ పెట్టె తమకు దొరికిందని, దానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని, అది ఎవరి దగ్గర ఉంటే వారు ఐశ్వర్యవంతులు అవుతారని చాలామందిని నమ్మించారు. నమ్మేటోడు ఉంటే ఎంతమందిని నమ్మిస్తారు. దానికో రేట్ ఫిక్స్ చేసి టోకెన్ అమౌంట్ పేరు లక్షల్లో వసూలు చేశారు పేరుతోనే. తర్వాత వారి నుంచి ఎప్పటికప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు. తాజాగా ఆ పెట్టెకు 50 కోట్ల ధర నిర్ణయించి వరంగల్లో వ్యక్తికి అమ్మేందుకు సిద్ధమయ్యారు. సోమవారం హైదరాబాద్ నుంచి నలుగురు కలిసి ఆ పెట్టెను ఆటోలు వేసుకొని బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై పెంబర్తి వై జంక్షన్ వద్ద ఎస్ఐ సృజన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పోలీసులను చూసి నిందితులు పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. లేకుంటే కనుక పట్టుకోకుంటే ఇంకో 50 కోట్లు అదనంగా యాడ్ చేసి అమ్మేటోళ్ళు. ఈ పెట్టె ఆకాశం నుంచి పడ్డదంటే వాళ్ళు ఎత్త నమ్మిండ్రు. ఆకాశంలో పెట్టె తయారు చేసేవాడు అది ఎట్లా దారి పడుతుంది, అది ఏ కంపెనీ పెట్టే, ఏమన్నా ఆలోచన చేయాలి కదా. వాడు చెప్పగానే నమ్ముడేనా? ఎట్లా పెట్టె దారి పడితే పగిలిపోతుంది. అది ఆకాశంలో ఎక్కడ దారి పడ్డది? అది ఉల్కలట. ఉల్కలు పెట్టెలు, అసలు ఉల్కలు పెట్టెలకి ఏమైనా సంబంధం ఉందా? ఎట్లా నమ్ముతున్నారు జనాలు? వీళ్ళందరూ కూడా కూలి పని చేసుకునేవాళ్ళు. అంటే కూలి పని ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇప్పటికి దానికి టోకెన్ అమౌంట్ పెట్టెకు. అంటే మనం మాయాబజార్ సినిమాలో చూపించినట్లు, లేకపోతే కనుక సినిమాల్లో పెట్టె చూపించగానే ఎమ్మెల్యేల సినిమాలో అలి చూపించినట్ల పెట్టేదో చూపించినట్టుంది. ఆ పెట్టెను చూసి జనాలు నిజమైన నమ్మినట్లుంది. అంటే మోసం చేసేవారు కొంచెం తెలివిగా ఉంటే మోసపోవడానికి అప్పుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారని ఈ పెట్టె పెద్ద ఉదాహరణ. నిజం. ఇంకా ఆ పెట్టెలేసి వేసుకొని పోయలేడు ఆడేవాడు. ఆ పెట్టెను అంటే జనాలు ఈ సెల్ ఫోన్లు, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంత అందరికీ అన్ని క్షణాల్లో నిమిషానికి అన్ని వార్తలు తెలిసిపోతున్న ఈ రోజుల్లో కూడా ఈ పెట్టెతో జనాన్ని మోసం చేయడం. ఈ పెట్టెను చూసి వారు అయినా చూడు 50 కోట్లు పెట్టిన పెట్టెకు అది బంగారంతో తయారు చేసిన పెట్టెనా, అది పెట్టెనా చూడాలి కనీసం. 50 కోట్లు అంటే ఎట్లా నమ్మిరు? దానికి టోకెన్ అమౌంట్ ఏమిటి? విచిత్రాల ప్రపంచంలో ఇదొక విచిత్రం, ఇదొక విషాదం కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటి, రోజులు ఏవైనా సరే మోసపోయేవాడున్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు. అది ఇలా పెట్టి తీసుకొచ్చి రేపు ఇంకోటి ఏమన్నా తీసుకొచ్చి వాళ్ళు చేస్తారు. ఎన్నెన్నో జరుగుతున్నాయి వింతలు, విచిత్రాలు. అందులో ఇది ఒకటి.